హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కాశీ యాత్ర సిరీస్‌లో ఇది లాస్ట్ వీడియో అండి. మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు కదండీ! మేము గంగా నదిలో బోటు ప్రయాణం చేసి కాశీ ఘాట్లన్నీ కూడా దర్శించుకున్నాము. అది అయిపోయిన తర్వాత మేమిక్కడ లలితా ఘాట్ దగ్గరికైతే వచ్చేసామండి. మేము వచ్చిన ప్రతిసారి ఏంటంటే కాశీ విశ్వేశ్వరుడిని 2 సార్లు దర్శనం చేసుకోవడం అనేది అలవాటనమాట. నైట్ టైము అంటే వచ్చిన రోజు ఈవినింగ్ చేసుకుంటాము. అలాగే కుదిరితే గనక మార్నింగ్ టైం కూడా దర్శనం చేసుకుంటామనమాట. అదేవిధంగా ఈసారి కూడా మేము రెండోసారి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుందాము అని క్యూ లైన్‌లోకైతే వచ్చామండి. మనకి కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి 4 గేట్లుంటాయి. అలాగే మన ఇది కాశీ కారిడార్ అనమాట. ఈ ఘాట్ల దగ్గర నుంచి ఎవరైనా దర్శనం చేసుకోవాలి అంటే గనక ఇక్కడి నుంచి కూడా ఒక దారైతే ఉంటుందనమాట. ఇదివరకు మేము వచ్చిన స్టార్టింగ్‌లో ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్తే చాలా తొందరగా దర్శనం అయిపోయేదండి. ఇంత పెద్ద క్యూ లైన్ ఇదంతా కూడా ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఉందనమాట. అందులోనూ ప్రెజెంట్ నార్త్‌లో శ్రావణ మాసం అండి. శ్రావణ మాసంలో కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. మనకి ప్రెజెంట్ ఆషాఢ మాసం అయితే నడుస్తుంది కదండీ! అయితే ఇక్కడ నార్త్‌లో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. గురు పౌర్ణమి దగ్గర నుంచి రాఖీ పౌర్ణమి వరకు ఇక్కడ వీళ్ళకి శ్రావణ మాసం అండి. వీళ్ళు శ్రావణ సోమవారాలు చేసుకుంటారనమాట. మనం శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు చేసుకుంటాం కదా! అదేవిధంగా ఇక్కడ శ్రావణ సోమవారాలు చేసుకుంటారు. ఇది మీరు చూస్తున్నది సండే రోజునండి. ఇంకా మండే అయితే అస్సలు ఖాళీ ఉండదంట. మండే రోజు భక్తులు ఎక్కువ వస్తారు అని దానికి తగిన ఏర్పాట్లు కూడా ముందు రోజు చేయడం అనేది మేము చూసామన్నమాట. ఈ క్యూ లైన్‌లు పెంచడం ఇవన్నీ కూడా కొంచెం హడావిడిగా అయితే ఉంది. మేము ఇక్కడ దర్శనానికి వెళ్ళామండి. చాలా తొందరగానే అయిపోతుంది. ఒక 1 అవర్‌లో అట్‌లీస్ట్ 2 అవర్స్‌లో అయినా దర్శనం అయిపోతుంది అన్నట్టు మేము క్యూ లైన్‌లోకి వెళ్ళామండి. బట్ వెళ్ళిన తర్వాత మా తర్వాత ఇంకా జనం క్యూ లైన్ పెరుగుతూనే ఉందన్నమాట. మాకు దర్శనానికి దగ్గర దగ్గర 5 గంటలైతే పట్టేసిందండి. మేమేమనుకున్నామంటే ఒక 1 అవర్, 2 అవర్స్‌లో దర్శనం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి గవ్వల గంగమ్మ టెంపుల్ అండి. వచ్చిన ప్రతిసారి వెళ్ళాలి అనుకుంటున్నాము. కాశీ విశ్వేశ్వరుని చెల్లెలనమాట ఆవిడ. ఇక్కడి నుంచి కొంచెం దూరమే అంట. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఎంత డిస్టెన్స్‌లో ఉంటుంది ఏంటి అనేది నాకు తెలీదండి. ఆ టెంపుల్‌కి వెళ్ళాలి అని అనుకున్నాము. అలాగే మణికర్ణిక ఘాట్‌కి వెళ్ళి అక్కడ కూడా కొంతసేపు ప్రశాంతంగా కూర్చోవాలి అని అనుకున్నాము. అవన్నీ కూడా ఇంకా అవ్వలేదండి. ఇంకా గవ్వల గంగమ్మ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి గానీ, ఇంకా ఏ ఘాట్లు తిరిగి చూడడానికి గానీ అవ్వలేదనమాట. దర్శనానికి చాలా చాలా టైం పట్టేసిందండి. అంటే ఇంకా ఈ మెట్లెక్కిన తర్వాత లోపలికి వెళ్తే దర్శనం చాలా తొందరగా అయిపోతుందేమో అని అనుకున్నాం కానీ, ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత మెలికలు క్యూ లైన్‌లో అలా ఇంకా వెళ్తూనే ఉన్నామనమాట. ఇంకెప్పుడవుతుందో దర్శనం అని చాలా ఇంకా పిల్లలైతే చాలా అలసిపోయారండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు అయితే అసలు ఎంత అలసిపోయారో. అర్జునేమో రాత్రి మనం దర్శనం చేసుకున్నాం కదమ్మా! ఆ విశ్వేశ్వరుడి దర్శనం ఒక్కసారి దొరకడమే మహా అదృష్టం. మళ్ళీ రెండోసారి వచ్చి మనం పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నామేమో, ఇంకా వెనక్కి వెళ్ళిపోదామా అని కూడా అన్నారనమాట. బట్ నేనేంటంటే ఇంకెలాగో దర్శనం చేసుకోవాలని స్టార్ట్ అయ్యాం కదా! మనం అసలు కాశీ వచ్చింది ఆ విశ్వేశ్వరుని తనివి తీరా చూడడానికే కదా! ఈ కాశీలో ఈ లైన్‌లో ఇదంతా ఆలయ ప్రాంగణమంతా తిరగడం కూడా మనం ఆస్వాదించాలి కదండీ! అలా అనుకున్నాననమాట. లేదు ఇంకా లైన్‌లోకొచ్చాం కదా! ఎలాగైనా దర్శనం చేసుకునే వెళ్దాం ఎన్ని గంటలైనా అని నేను. అర్జున్ ఏంటంటే ఇంక ట్రైన్ టైం అయిపోతదేమో, మాకు 4:30 ఆ టైంకి రైల్వే స్టేషన్‌కి బయలుదేరాలండి. ట్రైన్ టైంకి మళ్ళీ హడావిడి అయిపోతామేమో పిల్లలతో అన్నట్టు ఆయన ఆలోచించారు. మొత్తానికి కాశీ విశ్వేశ్వరుని దర్శనం అయితే చేసుకున్నామండి. దర్శనం చాలా 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 బాగా జరిగింది. లేట్ అయినా సరే అంతసేపు వెయిట్ చేసినందుకు ఆ కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ముందు రోజు రాత్రి చేసుకున్నాం కదండీ! అప్పుడేంటంటే సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఫాస్ట్‌గా గెంటేస్తా ఉన్నారనమాట. నైట్ టైమ్ గదా! అందుకని. బట్ ఇప్పుడు దర్శనం అయితే అంటే మార్నింగ్ దర్శనం అయితే చాలా జరిగిందండి. చాలా బాగా దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసి
ఇంకా అలా వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది మాకు తెలీదండి. మాతో పాటు వచ్చారు కదా! వాళ్ళు కాశీ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అని అన్నారనమాట. సో, కాశీ చాట్ బండార్ అని ఉంటుందండి. అక్కడ కాశీలో దొరికే స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. కాశీ వీధుల్లో తిరుగుతూ ఉంటే ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు అక్కడి స్ట్రీట్ ఫుడ్ వాసనలు కూడా మనల్ని ఆకట్టుకుంటాయండి. కాశీకి వస్తే తప్పకుండా రుచి చూడాల్సిన వాటిలో బనారసి కచోరీ, బనారసి పాన్, లస్సీ, జిలేబీ, మలై ఇలాంటి ప్రసిద్ధమైన వంటకాలు, ముఖ్యంగా చలికాలంలో దొరికే మలై చాలా ప్రత్యేకమైన బనారసి వంటకమండి. మనం వింటర్ టైంలో వస్తే గనక దాన్ని టేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం వేడి వాతావరణం ఉంది కాబట్టి లస్సీ, రబడీ లాంటివి దొరుకుతాయండి. గడ్డ పెరుగుతో లస్సీ తయారు చేస్తారు. దానిపైన మీగడ, డ్రై ఫ్రూట్స్ వేసిస్తారండి. అసలు ఎంత బావుంటుందో. అలాగే స్వీట్స్ మంచి నెయ్యితో, వెన్నతో తయారు చేసిన స్వీట్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్సు. మనం ఆలయం లోపలికి వెళ్తున్నప్పుడు గూడా ఇక్కడ దొరికే ఫేమస్ స్వీట్సే ఆలయం లోపలికి ప్రసాదంగా కూడా తీసుకువెళ్తారు. కాశీ స్ట్రీట్ ఫుడ్ అసలైన రుచి మీరు చూడాలి అనుకుంటే గనక పెద్ద పెద్ద రెస్టారెంట్లలోకి వెళ్ళి తినడం కాదండి. చిన్న చిన్న పాత దుకాణాల్లో కాశీకి సంబంధించిన అసలైన స్థానిక రుచిని అనుభవించగలుగుతామనమాట. చిన్న చిన్న షాప్స్‌లో టేస్ట్ చాలా చాలా బావుంటుంది. మీరు ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చిన్న చిన్న సందుల్లో అవి చిన్న చిన్న దుకాణాలుంటాయండి. అక్కడ స్ట్రీట్ ఫుడ్ మీరు టేస్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. అంటే మీరు బాగా ఫుడ్డీ అయితే గనక అంటే ఎక్కడికైనా ఒక ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడి రుచులు చూడాలి అని చాలామందికుంటుంది. అక్కడ ఏంటి ఫేమస్ అవి తినాలి అని ఉంటుంది కదండీ! సో, అటువంటి వారు కాశీ వస్తే గనక చిన్న చిన్న షాపుల్లో ట్రై చేయండి. అక్కడ టేస్ట్ చేయండి. చాలా బావుంటాయి. ఇంకా కాశీ స్ట్రీట్ షాపింగ్ విషయానికొస్తే కాశీలో చిన్న చిన్న వీధులుంటాయండి. ఆ చిన్న చిన్న వీధుల్లో కూడా చిన్న చిన్న దుకాణాలుంటాయి. గాజులు, ఈ బనారస్ చీరలు, పిల్లలు ఆడుకునే ఇటువంటి చెక్క వస్తువులు, పూజా సామాగ్రి కానీ, బనారస్ హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా మనకి బనారస్ పట్టు వస్త్రాలతో చేసిన చాలా ఐటెమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. రుద్రాక్షలు గానీ, తులసి మాలలు, చిన్న చిన్న దేవుడి విగ్రహాలు. కాశీ వచ్చాము అంటే గుర్తుగా మనం బంధువులకి స్మారక అంటే ఏవో ఒక వస్తువులు తీసుకువెళ్తూ ఉంటాం కదండీ! సో, అట్లా తీసుకువెళ్ళడానికి కూడా ఇక్కడ చిన్న చిన్న ఆ శివుని విగ్రహాలు, అన్నపూర్ణేశ్వరి విగ్రహాలు ఇట్లా చాలా మనకి అవైలబుల్ ఉంటాయి, దొరుకుతాయి. కాశీ స్ట్రీట్ షాపింగ్ నైట్ టైమ్ అయితే బావుంటుందండి. నాకు నైట్ టైమ్ స్ట్రీట్ షాపింగ్ ఇక్కడ చాలా ఇష్టం. చాలా బావుంటుంది. మనకి ఆఫర్‌లవి కూడా నైట్ టైమే ఉంటాయన్నమాట. మేము ముందు రోజు నైటు వస్తున్నప్పుడు 500కే 4 కాటన్ టాప్స్ అయితే ఇస్తున్నారనమాట. చాలామంది పిలుస్తున్నారు షాప్స్‌లో. అప్పుడు హడావిడిగా వచ్చేసామండి. మార్నింగ్ టైమ్‌లో వెళ్లి చూస్తే ఇంకా అక్కడ ఆ ఆఫర్ లేదనమాట. సో, మేబీ నైట్ టైమే మనకి ఎక్కువగా ఆఫర్స్ అవి కనిపిస్తా ఉంటాయి. షాపుల వాళ్ళవి పిలుస్తా ఉంటారనమాట. 500కే 2 బెనారస్ శారీస్ అని ఇట్లా పిలుస్తూ ఉంటారు. వాటి క్వాలిటీ అవి నాకు పెద్దగా ఐడియా లేదు గానీ, సో, నైట్ టైమ్ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బావుంటుంది. ఇంకిక్కడ మేము కాశీ చాట్ బండార్‌కయితే వచ్చామండి. అయితే ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదనమాట చాట్ ప్రిపేర్ చేయడం. ఇంకొక 1 అవర్‌లో స్టార్ట్ అవుతుంది అని అన్నారు. 1 అవర్ మేము వేరే చోటకి వెళ్ళి వేరే స్ట్రీట్ అంటే షాపింగ్ అవి చేసుకొని వచ్చేసరికి ఇంకా ఫుల్ క్రౌడ్ అనమాట అక్కడ. అస్సలు ఖాళీ లేదండి. ఇంకిక్కడ కూర్చుంటే ఇప్పుడు ట్రైన్ మిస్ అయిపోతామేమో అని అనిపించింది. సో, అందుకని ఇంకిక్కడ స్వీట్ లస్సీ తాగేసి సో, ముందుకైతే వెళ్ళిపోయాము. ఇదేనండి స్వీట్ లస్సీ. గడ్డ పెరుగుతో చేస్తారనమాట. పైన చక్కగా డ్రై ఫ్రూట్స్ అవి వేసిస్తారు. అసలు ఎంత బావుంటుందో అండి ఈ స్వీట్ లస్సీ అయితే. ఇంకా స్ట్రీట్ షాపింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండీ! ఇక్కడ షాపింగ్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లా కాకుండా కాశీ పాత వీధుల్లో నడుస్తూ ఒక్కో దుకాణాన్ని చూస్తూ మనకు నచ్చిన వస్తువుల్ని ఎంచుకోవడం అదే స్ట్రీట్ షాపింగ్ అండి. అంటే ఇక్కడ పెద్ద పెద్ద దుకాణాలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏమి ఉండవు. మనం చిన్న చిన్న సందుల్లో వెళ్తూ ఉంటాం కదండీ! చిన్న చిన్న దుకాణాలే ఉంటాయన్నమాట. మీరు ఎక్కడ ఏ వస్తువు తీసుకుంటున్నా సరే ఖచ్చితంగా బార్గెయిన్ చేయండి. బేరం ఆడాలి. వాళ్ళు మనకి డబల్, త్రిబుల్ రేట్లు చెప్తా ఉంటారనమాట. ఒక వస్తువు ఒక రూ. 100 చెప్పారు అంటే మీరు 50 రూపీస్‌కి అడగాలనమాట. ఇంకా తక్కువకి అడిగినా కూడా పర్వాలేదు. సో, అలా బార్గెయిన్ చేసి తీసుకోవాలి ఇక్కడ ఏ వస్తువైనా సరే.
నేను ఈసారి పెద్దగా స్ట్రీట్ షాపింగ్ ఏం చేయలేదండి. అంత టైం కూడా లేదు. మనం కాశీ వస్తే ఖచ్చితంగా ఒక 4, 5 డేస్ ఉండేలాగా వస్తే గనక కాశీ మొత్తం మనం తిరిగి చూడొచ్చు. మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. మనకి ఇక్కడ కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా టేస్ట్ చేయొచ్చనమాట. 1, 2 రోజులు వచ్చి వెళ్ళిపోతే మనం అన్నీ చూసి అన్నీ ఆస్వాదించలేమండి. కాశీ వచ్చాము అంటే ఖచ్చితంగా ఒక 4, 5 డేస్ ఉంటే గనక సో, మొత్తం మనం కాశీ మొత్తం తిరిగి చూడొచ్చు. ఇప్పుడు మేము గవ్వల గంగమ్మ టెంపుల్ వెళ్ళాలి అనుకున్నాం. మిస్ అయిపోయాం. ఈ ఒక్కరోజు ఉంటే గనక సో, చూసేవాళ్ళం అని అనిపించిందనమాట. బట్ మేము టికెట్స్ అయితే ముందుగానే బుక్ చేసేసుకున్నామండి. ఇంకా ట్రైన్ మిస్ అయిపోద్దేమో అన్నట్టు అదొక హడావిడనమాట. సో, అందుకని స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ కూడా పెద్దగా ఏం పెట్టుకోలేదు. స్ట్రీట్ షాపింగ్ ఏం చేయలేదు. చేద్దామని కూడా అనుకోలేదులెండి. చేయడానికి కూడా ఏమీ లేదు. పిల్లలు మాత్రం కొన్ని టాయ్స్ ఇవన్నీ తీసుకున్నారు. ఈసారి నేను ప్రసాదాలు లాంటివి కూడా ఏమీ తీసుకోలేదండి. ప్రీవియస్ టైమ్ అంటే అంతకుముందు 2 సార్లు వచ్చినప్పుడు షాపింగ్ అవి చాలా ఎక్కువగానే చేశాను. ఈసారి ఇంకా షాపింగ్ అవి పెద్దగా ఏం చేయలేదు. బెనారస్ శారీస్ ఇవన్నీ కూడా మీకు స్ట్రీట్ షాపింగ్ అంటే షాపింగ్ చేసేంత టైం లేకపోతే గనక మీరు కాశీ అన్నపూర్ణేశ్వరి ఆలయానికి, కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి, వారాహి అమ్మవారి ఆలయానికి వెళ్తారు కదండీ! అక్కడ అమ్మవారికి కట్టిన చీరలు మనకి కావాలంటే ఇస్తారండి. కొంచెం మనకి ఎంతో కొంత మనీ ఇస్తే వాళ్ళు శారీస్ ఇస్తారనమాట. షాపింగ్ చేసేంత టైం లేకపోతే గనక మీరు ఆ టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ శారీస్ చూపించమని అడిగితే మనకి బెనారస్ పట్టు శారీసు, కాటన్ శారీసు, సిల్క్ శారీసు ఇట్లా వేటికవి సెపరేట్‌గా పెట్టి చూపిస్తారనమాట. మీరు కావాలంటే అక్కడ తీసుకోవచ్చండి. నేను ప్రీవియస్ 2 టైమ్స్ వెళ్ళినప్పుడు కాశీ విశాలాక్షి అమ్మవారి దేవస్థానంలో బెనారస్ పట్టు చీరలు తీసుకున్నానండి. చాలా చాలా బావున్నాయి. ఇంకిక్కడ మేము కాశీ వీధులన్నీ తిరిగి మా రూమ్ దగ్గరికైతే వచ్చేసామండి. రూమ్ దగ్గరికొచ్చిన తర్వాత సో, భోజనం అయితే చేస్తున్నాం. అప్పటికే టైము 3 దాటేసింది. సాహితీ, సాత్విక్ ఇద్దరు అయితే భోజనం వద్దన్నారు. 2 ప్లేట్స్ మాత్రమే తీసుకున్నామండి. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ తినిపిస్తూ మేము కూడా కొంచెం భోజనం అయితే చేశాము. చేసి రూమ్‌కొచ్చేసి ఫ్రెష్ అయిపోయి రైల్వే స్టేషన్‌కైతే బయలుదేరాలిప్పుడు. సో, మా ట్రైను 6:00 అంటండి. ఇంకా దగ్గర దగ్గర 4 అయిపోయిందనమాట. పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి, వాళ్ళని రెడీ చేసేసి, ఇంక మేము కూడా ఫ్రెష్ అయిపోయి రైల్వే స్టేషన్‌కైతే బయలుదేరుతున్నామండి. అసలు మార్నింగ్ నుంచి ఎంత నడక నడిచామంటే, ఇంకా క్యూ లైన్‌లోకి వెళ్ళాం కదండీ! ఎంత అలసిపోయామో అండి. క్యూ లైన్‌లో అలా నుంచొని ఉండటమే కదా! విపరీతమైన ఉక్కపోత, చెమటలు ఇంకా ఎక్కడ చల్లటి వాటర్ కనిపిస్తే అక్కడ వాటర్ తాగేయడం. మనకి క్యూ లైన్‌లో చల్లటి వాటర్ అవైలబుల్ ఉంటదండి. ఇంకెక్కడ వాటర్ కనిపిస్తే అక్కడ వాటర్ తాగేయటం. మార్నింగ్ నుంచి చాలా చాలా అలసిపోయాం. మాకంటే ఎక్కువగా పాపం పిల్లలు ఎక్కువగా అలసిపోయారండి. ఇంకిప్పుడు ఇద్దరు స్నానాలు చేసి రెడీ అయిపోయారనమాట. రైల్వే స్టేషన్‌కైతే వెళ్ళిపోతున్నాము. మేము ముందు రోజు 12:00కి రూమ్ దగ్గరకొచ్చాము కదండీ! ఇంకా ఈరోజు మార్నింగ్ 12కే మనం రూమ్ అయితే ఖాళీ చేయాలనమాట. బట్ మేము రూమ్‌కొచ్చేసరికే దగ్గర దగ్గర 4:00 అయిపోయింది. సో, అందుకని మాకు ఎక్స్‌ట్రా చార్జెస్ కూడా పడ్డాయనమాట. మామూలుగా ఈ రూము 1500 అండి. 24 అవర్స్‌కి 1500 అనమాట. ఇంక 500 ఎక్స్‌ట్రా చార్జ్ చేసినట్టున్నారు. సో, రూమ్ అయితే చాలా బావుందండి. ఘాట్లకి దూరంగా ఉంది కానీ రూమ్‌లో ఫెసిలిటీస్ అవి బానే ఉన్నాయి. సో, రూమ్ అయితే చాలా బావుంది అని అనిపించింది. కాశీలో మంచి రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి? రూమ్స్ గురించి చెప్పండి లక్ష్మి. తక్కువ రేట్‌లో రూమ్స్ కావాలి అని కొంతమంది అడుగుతున్నారు. కాశీ వచ్చిన తర్వాత మీరు రూమ్స్ గురించి పెద్దగా ఇబ్బంది పడిన అవసరం ఏం లేదండి. మీరు తెలుగు సత్రాల దగ్గరికి వెళ్ళిపోయినా అక్కడ మనకి సత్రాల దగ్గర రూమ్స్ దొరుకుతాయి. లేదంటే మీకు ప్రైవేట్‌గా మీ ఫ్యామిలీకి మాత్రమే సెపరేట్‌గా కావాలి అన్నా కూడా రూమ్స్ దొరుకుతాయండి. ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ కూడా దొరుకుతాయి. అక్కడ మాత్రమే కాకుండా మనకి బయట ఎక్కడైనా సరే రూమ్స్ కావాలి అంటే పెద్దగా మనం ఏమి ఇబ్బంది పడనవసరం అవసరం లేదు. ఇప్పుడు పెద్దగా క్రౌడ్ ఏమీ ఉండదు కాబట్టి చాలా ఈజీగానే మనకి కాశీలో రూమ్స్ ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉంటాయండి. అలాగే దర్శనానికి ఎంత టైం పడుతుంది లక్ష్మి అని కూడా అడుగుతున్నారు. దర్శనానికి ఎంత టైం పడుతుంది అనేది మనం చెప్పలేమండి. క్రౌడ్‌ని బట్టి ఉంటుంది. మేము రాత్రి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నాం కదా! ఒక 2 అవర్స్‌లో దర్శనం అయిపోయింది. మార్నింగ్ దర్శనానికి వెళ్ళాం కదండీ! అప్పుడు మాత్రం మాకు దగ్గర దగ్గర 4 ½ అవర్స్ పట్టేసిందనమాట. ఆహ్, ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున దర్శనం అయితే కొంచెం తొందరగా అయిపోతుందేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ క్రౌడ్ ఉండదేమో అనిపించింది.
ఎర్లీ మార్నింగ్ అయితే కనుక మనకి స్పర్శ దర్శనం కూడా ఉంటుందండి, అది కూడా మీరు చూసుకోండి. ఇంకా రూమ్ వెకేట్ చేసి బయటకు వచ్చిన తర్వాత అర్జున్ నాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారనమాట. బనారస్ శారీస్ తీసుకో, మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా అని అన్నారనమాట. నేను ఈ బనారస్ శారీస్ అవి తీసుకుందామని అనేమి అనుకోలేదండి. ఇంకా షాపింగ్ ఏం చేయలేదు కదా! సో, ఇంకా ట్రైన్ కూడా టైం అయిపోతుంది అనే హడావిడిలో ఉన్నాము కదా! షాపింగ్ అవి చేయాలి అని అస్సలు అనుకోలేదు. అయితే మేము తీసుకున్న ఈ రూమ్ పక్కనే ఆహ్, బనారస్ హోల్‌సేల్ షాప్స్ ఉన్నాయన్నమాట. సో, అక్కడ శారీస్ అయితే తీసుకున్నామండి వచ్చేసేటప్పుడు. చాలా బాగున్నాయి శారీసు. కాశీ యాత్రకి వచ్చిన చాలామంది కాశీకి వచ్చాము అనే గుర్తుగా బనారస్ పట్టు చీరలు తీసుకుని వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ అండి. ఇక్కడ బనారస్ పట్టు చీరలు చాలా చాలా బాగుంటాయి. అయితే నేను చెప్తూ ఉంటాను కదండి, ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ షాప్కి వెళ్ళినా ఇక్కడ ఏ వస్తువులు తీసుకుంటున్నా సరే వాళ్ళు చెప్పిన రేటుకి సగం రేటుకి అడగాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2 బనారస్ పట్టు శారీస్ అయితే తీసుకున్నాను. మంచి క్వాలిటీవే తీసుకున్నాంలేండి. అండ్ నాతో పాటు వచ్చారు కదా! సో, ఆవిడ కూడా ఒక శారీ అయితే తీసుకున్నారు. నేను తీసుకున్న శారీస్ ఆహ్, ఎ ఎ కాస్ట్ ఎంత, ఏం శారీస్ తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. నేను అంతకుముందు కాశీ వచ్చినప్పుడు కూడా కాశీ బనారస్ పట్టు శారీస్ అయితే తీసుకున్నానండి. అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి, మా ఆడపడుచుకి వాళ్ళందరికీ తీసుకున్నాననమాట. అప్పుడు నేను చూపించినప్పుడు ఎక్కడ తీసుకున్నారు? షాప్ పేరు చెప్పండి, కాస్ట్ చెప్పండి, ఇవన్నీ అడిగారనమాట. ఇప్పుడు నేను ఒక షాప్‌లో తీసుకుంటానండి. నేను ఒక ఏరియాలో ఉంటాను. మీరు ఒక ఏరియాలో ఉంటారు. ఇప్పుడు షాప్ పేరు చెప్పినా కూడా వెతుక్కుంటూ మీరు ఈ షాప్‌కొచ్చే కంటే కూడా మీరుండే ఏరియాలోనే హోల్‌సేల్ బనారస్ షాప్స్ మనకి కాశీలో అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయండి. అంటే నార్మల్ షాప్స్ కాకుండా హోల్‌సేల్ షాప్స్ ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్తే మనకి కొంచెం తక్కువ కాస్ట్‌కే బనారస్ మంచి క్వాలిటీ బనారస్ పట్టు శారీస్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా కాస్ట్ విషయానికొస్తే మీరు ప్రతి శారీ అంటే మీకు ఎన్ని శారీస్ కావాలో అన్ని శారీస్ ఒకేసారి తీసేసుకోండి. ఒక్కొక్క శారీ కాదు. మీకు ఎన్ని ఐటెమ్స్ కావాలో అన్నీ ఒకేసారి తీసేసుకొని అన్నిటికి కలిపి బిల్ వేయమని చెప్పండి. అన్నిటికి కలిపి ఒక 7,000-8,000 బిల్ అయిందనుకోండి. అందులో సగానికి అడగండి. 3,500 నుంచి స్టార్ట్ చేయండి. సో, అలా అడగాలనమాట మనం. అప్పుడు మనకి తక్కువ కాస్ట్‌కి వస్తాయి. ఇప్పుడు మేము 3 శారీస్ తీసుకొని 3 శారీస్‌కి కలిపి బిల్ వేయించుకొని అందులో హాఫ్ రేట్‌కైతే శారీస్ తీసుకున్నామనమాట. సో, మనం ఇక్కడ షాపింగ్ చేసే పద్ధతయితే అదనమాట. అలా చేసుకోవాలండి. వీళ్ళు ఏ వస్తువైనా సరే డబల్, త్రిబుల్ రేట్ వేసే చెప్తారు మనకి. సో, అందుకని మనం ఖచ్చితంగా బార్గెయిన్ చేసి తీసుకోవాలి. ఇంకా ఈ కాశీ యాత్రలో, ఈ కాశీలో తిరుగుతున్నప్పుడు నాలో కలిగిన భావనలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. కాశీకి వచ్చి గంగమ్మను దర్శించుకున్నప్పుడు మనసులో తెలియని ప్రశాంతత కలుగుతుంది. విశ్వనాథుడిని దర్శించుకున్నప్పుడు మనసులో ఒక భక్తి భావం కలుగుతుంది. ఘాట్లపై కూర్చున్నప్పుడు జీవితం గురించి ఆలోచన వస్తుంది. కాశీ వీధుల్లో నడిచినప్పుడు మన చరిత్ర గుర్తుకొస్తుంది. గంగా హారతి చూసినప్పుడు మన భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం ఎంత గొప్పదో అనిపిస్తుంది. అందుకే కాశీని చూడడానికి కళ్ళతో వస్తామండి, కానీ కాశీని అనుభవించడానికి మనస్సుతో రావాలి. ఇది కేవలం ఒక నగరం కాదు, ఇది ఒక అనుభూతి, ఒక విశ్వాసం, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది మన భారతదేశపు వేల సంవత్సరాల సంస్కృతికి సజీవ సాక్ష్యం. అందుకే హర హర మహాదేవ్, జై కాశీ విశ్వనాథ. ఈ కాశీ నగరానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందండి. కాశీపై కోట్లాది మంది ప్రజల అపారమైన విశ్వాసం ఉంది. అందుకే కాశీకి వెళ్ళడం అంటే ఒక నగరాన్ని చూడడం కాదండి, మన భారతీయ సంస్కృతిలోని ఒక గొప్ప అధ్యాయాన్ని ప్రత్యక్షంగా చూడడం. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ యాత్ర చేయాలండి. ఆ కాశీ విశ్వనాథుని ఆశీర్వాదం అందరిపైన ఉండాలి. అందరూ చాలా ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకిక్కడ మేము రైల్వే స్టేషన్ దగ్గరికైతే వచ్చేసాము. లాస్ట్ టైం నేను ఈ రైల్వే స్టేషన్‌కి వచ్చినప్పుడు ఆ కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షంగా నాకు దర్శనమిచ్చాడండి. అప్పటి ఆ సంఘటనని గుర్తు చేసుకుంటూ ముందుకలా నడుస్తున్నాననమాట. ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ నాకు కళ్ళల్లోంచి నీళ్ళొస్తున్నాయి.
లాస్ట్ టైం మేము అత్తమ్మ, అమ్మ, సత్యతో కలిసి కాశీయాత్రకు అయితే వచ్చామండి. అయితే కాశీయాత్ర ముగించుకుని రైల్వే స్టేషన్‌కి సేమ్ ఇట్లాగే నడుచుకుంటూ వస్తున్నామండి. అయితే ట్రైన్‌కి టైం అయిపోతుంది అని ఎస్కలేటర్ మీద అందరూ ఎక్కి వచ్చేసారనమాట. నేను, అత్తమ్మ లాస్ట్ ఉండిపోయామండి. సరే అత్తమ్మ నడవలేరు కదా! కాళ్ళు నొప్పులు కదా! అని ఎస్కలేటర్ ఎక్కిందామని ట్రై చేస్తే అత్తమ్మ ఒక్కసారిగా వెనక్కి పడిపోయారండి. చాలా పెద్ద శబ్దం వచ్చిందనమాట. నిజంగా నేను అత్తమ్మ ఇంకా ఏమైపోయారో అన్నట్టు ఒక పెద్ద కేకలు వేస్తూ చాలా భయపడిపోయాను. అప్పుడు ఒకాయన వెనక నుంచొచ్చారండి. బొట్టు కూడా పెట్టుకున్నారనమాట. అదంతా ఆయన ఫేసు అంతా కూడా నాకు బాగా ఇప్పటికీ గుర్తుంది. ఆయనొచ్చి అత్తమ్మని లేపి నా చేతికిచ్చి వెంటనే వెళ్ళిపోయారనమాట. ఇంకా అలా ఎస్కలేటర్ మీద అత్తమ్మ, నేను పైకైతే వచ్చేసాము. అత్తమ్మ పడిపోయినప్పుడు నేను ఎస్కలేటర్ పైనే నుంచున్నానండి. బట్ ఎస్కలేటర్ పైకి వెళ్ళలేదు. ఒక్క నిమిషం కాలం స్తంభించిందా అనిపించిందనమాట. అప్పుడు ఆ వింత ఇప్పటికీ నా కళ్ళ ముందు అలాగే ఉంది. ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికి నాకు ఒళ్ళు జలధరిస్తూ ఉంటుందండి. ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలి అని అప్పుడు చాలా వెతికాననమాట. ఆయన ఎక్కడున్నారా అని. ఆయన కోసం చూశాను. బట్ ఆయన ఎక్కడ నాకు కనిపించలేదు. ఆయనే కాశీ విశ్వేశ్వరుడు అని ఇప్పటికీ నేను నమ్ముతున్నానండి. ఆ రోజు నుంచి సోమవారాలైతే మొదలుపెట్టుకున్నానండి. అంతకుముందు నేను సోమవారాలు చేసుకునేదాన్ని కాదు. ఇంకా ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రతి వారం సోమవారం రోజున ఎర్లీ మార్నింగ్ చక్కగా చాలా భక్తితో పూజ అయితే చేసుకుంటాననమాట ఆ శివయ్యకి. ఇంకప్పటినుంచి నాకు శివయ్య అంటే అపారమైన ఇష్టమండి. చాలా చాలా ఇష్టం. నేను ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా మనసులో ఆ శివయ్యనే ధ్యానించుకుంటూ ఉంటాను. నా డే స్టార్ట్ అయ్యేది కూడా ఆ శివనామ స్మరణతోనే నా డేని కూడా నేను స్టార్ట్ చేస్తాననమాట. అంతటి మహత్యం నాకు ఆ శివయ్య చూపించారండి. అత్తమ్మ పడిపోయారని చెప్పాను కదండీ! అంత పైనుంచి పడ్డా సరే అత్తమ్మకి ఒక చిన్న దెబ్బ కూడా తగలలేదండి. అదంతా కూడా ఆ కాశీ విశ్వేశ్వరుని మహిమ అన్నమాట. నాకందుకనే అండి కాశీ అన్నా కూడా అమితమైన ఇష్టం. నాకు ఆ కాశీ పేరు వినిపించినా కూడా మనసుకి ఏదో తెలియని ఆనందం అయితే ఉంటుందనమాట. ఇంక మేమిక్కడ కాశీ నుంచి బయలుదేరామండి. ట్రైన్ కూడా కరెక్ట్ టైంకే కదిలిపోయిందండి. ఇది కాశీ నుంచి ఝాన్సీకి స్పెషల్ ట్రైన్ అనమాట. చాలా నీట్‌గా చాలా బావుంది ట్రైనయితే. మీరు చూస్తున్నది ప్రయాగ్‌రాజ్ అండి. ప్రయాగ్‌రాజ్ బ్రిడ్జ్ అనమాట. నైట్ టైమ్ చూడడానికి చాలా బావుందండి. మీకు వీడియోస్‌లో ఎలా కనిపిస్తుందో తెలియదు గానీ, నైట్ దీపపు కాంతుల వెలుగుల్లో ప్రయాగ్‌రాజ్ చాలా అందంగా కనిపిస్తుందనమాట. నేను నార్త్‌లో ఉన్నాను కాబట్టి, ఆ కాశీ విశ్వేశ్వరునికి దగ్గరలో ఉన్నాను కాబట్టి, ఆ విశ్వేశ్వరుడిని 3 సార్లు దర్శించుకునే అదృష్టం దక్కినందుకు నేను చాలా 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 లక్కీ అనుకుంటున్నానండి. నాతో పాటు మీ అందరికీ కాశీని చూపించినందుకు ఇంకా నాకు చాలా సంతోషం అనమాట. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. "ఎంత బాగా మాట్లాడుతున్నావో లక్ష్మి, కాశీ ఎంత బాగా చూపించావో, నీతో పాటు మేము కూడా విశ్వేశ్వరుడిని దర్శించుకున్నట్టు మాకు అనిపించింది. కాశీ వీధులన్నీ చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది" అని కామెంట్స్ పెడుతున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.